హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి శనగిత్తనాలు పకోడీ అండి. బయట స్వీట్ షాప్లో బేకరీస్లో మనం ఈ పకోడీని అయితే తినే ఉంటాం కదా. ఈ పకోడీ చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. ఇంట్లో ఇలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బౌల్ నిండా శనగిత్తనాలను అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి చిటికెడంత పసుపునైతే యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అయితే సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఒక స్పూన్ అయితే కారాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే చిటికెడ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయనైతే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా బాగా పిండేసి దీంట్లో ఉన్న జ్యూస్నంతా అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్తో హాఫ్ కప్ అయితే శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి. పావు కప్ అయితే బియ్యం పిండిని అయితే ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని దీంట్లోకి అయితే మొత్తం అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుంటే మనం తర్వాత కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసిన వాటర్ అంతా బాగా పట్టేస్తాయి. ఈ విధంగా బాగా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా గట్టిగా అయితే కలిపేసుకోండి. ఇలా నేను 2 సార్లే కొంచెం కొంచెం వాటర్ అయితే తీసేసుకొని ఈ విధంగా గట్టిగా అయితే దీన్నైతే కలిపేసుకున్నాను. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడైతే ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతో అయితే ఇలా అనేసుకోండి. అప్పుడైతే మనం శనగిత్తనాలకి పట్టేసిన కోటింగ్ అయితే దీంట్లోనే ఉండిద్ది. కొంచెం కూడా అదైతే వేరవ్వకుండా దీంట్లో అయితే ఇలా చేసేసుకోండి. ఇలా మీకు చేయడం కష్టంగా ఉంటే బాగా వేడి తగులుతూ ఉంటే ఆయిల్ ఈ విధంగా ముందే ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి అయితే బాగా విడివిడిగా అయితే శనగిత్తనాలనైతే తీసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుందాం. ఇదైతే కొంచెం సింపుల్‌గా అయితే అయిపోయిద్ది. ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా లోపల వరకు ఇలా బాగా అయితే ఫ్రై అయిపోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మనకు అర్థమైపోయిద్ది. బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడైతే తీసేసుకోండి. మిగతా ఉన్నవన్నీ కూడా ఇలా ఆయిల్‌గా చేసేసుకోండి. ఇప్పుడైతే కొంచెం పిండి కూడా ఉండకూడదు. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకును కూడా కొంచెం అయితే ఈ విధంగా టేస్టీ కోసం అయితే ఫ్రై చేసి దీంట్లోకైతే యాడ్ చేశాను. అంతేనండి. 10 నిమిషాల్లో అయిపోయి ఈ స్నాక్స్ రెసిపీనైతే నచ్చితే ట్రై చేయండి. చిన్న పిల్లలైతే అలాగే తినేయొచ్చు. పెద్దవాళ్ళ కోసం కొంచెం సాల్ట్, కొంచెం కారాన్నయితే యాడ్ చేసుకోండి. సూపర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.